చేయాలి? 10th క్లాస్లో ఫ్రెండ్స్ అడిగినా లేకపోతే ఇంటర్మీడియట్లో అడిగినా ఏం చదువుతావు అంటే దుబాయ్లో ఇంటర్వ్యూకి పిలిచిండు, కాకపోతే ఎక్స్పీరియన్స్ లేదని ఆయన పక్కకి పెట్టేసిండు. ఒకరోజు ఘోరంగా ఏడ్చిన మమ్మీకి చెప్పిన ఆఖరికి డ్రైనేజ్లో మోర్లు అన్నది ఇస్తా, బాత్రూమ్లో అన్న అడుగుతా కానీ ఇంజనీర్ అనేది ఒకటి ఏదైతే సర్టిఫికేట్ మనకు వస్తుంది ఆఫర్ లెటర్ ఇంజనీర్ అని వచ్చిన తర్వాత ఇక్కడికి వస్తా అని చెప్పిన. బీజేపీ పార్టీ చెప్పిందా లేకపోతే కాంగ్రెస్ పార్టీ చెప్పిందా బీఆర్ఎస్ పార్టీ? ఏ కార్యకర్త కూర్చోబెట్టుకుని ఎంఆర్ఓ ఆఫీస్లో ఎంఆర్ఓకు ఈ హక్కులు ఉంటాయి. ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీసర్ నీ హక్కులకి ఆయన బాధ్యతలకి ఆయన పని చేయకపోతే నువ్వు ఈ రకంగా చట్ట ప్రకారంగా నువ్వు కొట్లాడచ్చు, చట్టం ఈ రకంగా నీకు హక్కులు కల్పించిందని చెప్పి ఏ పార్టీ చెప్పింది చెప్పాను? చెప్పు నాకు ఒక పార్టీ లేదు. ఇప్పుడు తెలంగాణ రాజకీయ పార్టీ తీర్మానం చెప్తాను, తీర్మానం చెప్పుకున్నాడు. ఆయన చెప్పకపోతే ఎంతమందికి ఇప్పుడు ఆచార వ్యవస్థ ఎంతమంది ఆయన చెప్పాడు చెప్పింది కదా, ఆయన చెప్తానే కదా చెప్పింది. పోలీసులు జీతగాలని చెప్పింది ఆయన కదా, లేకపోతే కలెక్టర్ సామాన్య పౌరుడిని ప్రశ్నించే స్థాయికి తీసుకొచ్చిందే తీర్మానం. వాస్తవంగా అంగలపల్లి మండలం చీర్లవంచ గ్రామంలో మానేరు రైస్ మిల్ ను సీజ్ చేసిరు. విఆర్ఆర్ రైస్ మిల్ అని చెప్పి వెబ్లాడు. దాన్ని నేను ఎత్తికినప్పుడు దొరికింది ఏంటంటే వెమ్లాడ రూరల్ మాజీ ఎంపీపీ బండమల్లేశం గారి సత్యమారి పేరు మీద ఉన్నది. ఆ శ్రీనివాస్ గారికి ఎందుకు భయం అవుతుందో నాకు అర్థం కాలేదు. మరి ఇప్పుడు ఆయన బీజేపీ పార్టీ, రేపు పొద్దున ఆయన కేంద్ర మంత్రితో బండి సంజయ్ ఉన్నాడు, ఆయనతో ఏమన్నా దోస్తాను చేసి రేపు పొద్దున నా మీద ఈడీ రైడ్లు సిబిఐ రైడ్లు ఏమైనా చేపించడానికి భయపడుతున్నారు.